చిన్న చేపలు గులివిందల పులుసు అండి. చేపలు బాగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు బాగా రాసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు నానపెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఇవి ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఇవి తీసుకుని ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకుని వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఈ పేస్ట్ అన్నీ వేసి బాగా వేసుకోవాలండి. వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకుని కాస్త కొత్తిమీర వేసుకుని పులుసు మరిగించిన తర్వాత ఈ ముక్కలు వేయాలండి. చేపలు వేయాలి. గరిటె పెట్టి తిప్పకూడదండి, చేపలు చిరిగిపోతాయి. అందుకని కళాయిని అటు ఇటు తిప్పుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు బాయిల్ చేశారు. దగ్గరికి వచ్చింది అనిపించగానే కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అంతే, టేస్టీ పులివెందుల పులుసు రెడీ.